ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ అయితే రానే వచ్చేసింది. ఈ మ్యాచ్ అయితే బిగ్ మ్యాచ్ అని చెప్పాలి. లాస్ట్ మ్యాచ్లో రెండు టీమ్స్ మ్యాచ్ టై చేసుకుందని చెప్పాలి. ఈ మ్యాచ్లో గట్టిగా ట్రై చేసి విన్ను నమోదు చేసుకోవాలని రెండు టీమ్స్ ఆశిస్తారు. గట్టి పోటీ ఇస్తారని మనం కూడా చెప్పాలి. ఇది ఒక హై వోల్టేజ్ మ్యాచ్ అని కూడా చెప్పాలి. ముఖ్యంగా ఇంకా గ్రౌండ్ ఎక్కడ జరిగేది? కొలంబోలో, అంటే ప్రేమ్దాస్ స్టేడియం. పిచ్ ఎలా ఉంటుంది? సేమ్ వికెట్ ఇస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి, ఎందుకంటే స్లో అవుతుంది వికెట్. దానివల్ల బ్యాటర్స్ కొద్దిగా స్ట్రగుల్ అవుతారని చెప్పాలి. ఇంకా ఫ్రెష్ వికెట్ ఇస్తే బౌలింగ్ చేయాలి, ఎందుకంటే ఎంత పుట్టప్ చేస్తారో దాన్ని బట్టి చేజింగ్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. ఇంకా గ్రౌండ్ డైమెన్షన్స్ ఎలా ఉంటాయి? పెద్దగా ఉంటుంది, ఈజీగా క్లియర్ చేయలేమని చెప్పాలి. ఇది ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే మొత్తం మ్యాచెస్ 169 జరిగాయి. ఇంకా ఇండియా 99 గెలిచింది, శ్రీలంక 57 గెలిచిందని చెప్పాలి. లాస్ట్ మ్యాచ్లో ఒక టై అయింది కదా, ఒకటి వచ్చి యాడ్ అయింది. ఇంకా ఇది వీళ్ళ రికార్డు చూస్తే మన ఇండియానే డామినేషన్ ఉందని చెప్పాలి. ఇంకా వెదర్ రిపోర్ట్, రైన్ పడేదానికి ఛాన్స్ ఉందంట 50%. అది మిడిల్ అంటే బ్రేక్ అవుతూ మ్యాచ్ జరగచ్చని మనం కూడా ఇక్కడ వెదర్ రిపోర్ట్ అలా చెప్తుంది, నేను కూడా అలానే చెప్పాను. ఇంకా ఇలా ఉంది వెదర్ రిపోర్ట్. ఇంకా మీరు టీవీలో చూడాలంటే సోనీ నెట్వర్క్, మీరు మొబైల్లో చూడాలంటే జియో సినిమాలో చూడాలి. ఇంకా సోనీ స్పోర్ట్స్ 4, 5, 6, 7లో వస్తుందని చెప్పాలి. హెచ్డీలో వస్తుంది, డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా వస్తుంది. ఇంకా మీరు ఏమైనా పనులున్నా అన్నీ పోస్ట్పోన్ చేసుకోండి ఆ రోజుకి. అందులో సండే, ఈ వీకెండ్స్ బాగా ఎంజాయ్ చేయండి, టీవీ ముందరికి రండి. ఇది 1:30కే మ్యాచ్ స్టార్ట్ అవుతుందని చెప్పాలి. రెండు టీమ్స్ మామూలుగా లేవు. ఇంకా ఏమైనా ఇంకా శ్రీలంక గురించి ఫస్ట్ మాట్లాడదాం. వీళ్ళ పర్ఫార్మెన్సెస్ కొద్దిగా అందరు కలుసుకట్టుగా రాణిస్తే మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తారని చెప్పాలి. ఒకరి మీద ఆధారపడితే ఇబ్బంది పడతారని చెప్పాలి. 19 నిమిషంగా బ్రిలియంట్ బ్యాటింగ్ చేస్తున్నాడు భయ్య. T20లో ఎక్కడ వదిలిపెట్టాడో సేమ్ కంటిన్యూ చేస్తున్నాడు. అతనికి ఒక సపోర్ట్ ఇస్తే మంచిగా ఆడతాడని చెప్పాలి. ఇంకా 100 కూడా చేస్తాడని చెప్పాలి. ఇంకా ఫిర్నాండో, అతను కూడా మంచి టచ్లోనే కనపచ్చాడు లాస్ట్ మ్యాచ్లో, కానీ అవుట్ అయిపోయినాడు, దొరికిపోయాడు సిరాజ్కి అయితే. ఈ మ్యాచ్లో బాగా మిడిల్లో సెంట్రల్ వికెట్లో చూసాడి పార్ట్నర్షిప్ డెవలప్ చేయాలని ఒక స్ట్రాటజీస్తో వస్తాడు. వాళ్ళ కోచ్ కూడా జయసూర్య మంచిగా చెప్తాడు వాళ్ళ రూమ్లో, ఇలా ఆడండి, మీరు గెలవాలంటే పార్ట్నర్షిప్ పుటప్ చేయాలి, ఈజీగా చిన్న 30, 50 పార్ట్నర్షిప్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ పోతే ఒక బిగ్ టోటల్ వస్తుందని చెప్తాడు. వాళ్ళ రూమ్లో గట్టి వార్నింగ్ ఇస్తాడని చెప్పాలి. ఇంకా కుశాల్ మెండిస్, అతను కూడా మంచి టచ్లోనే ఉన్నాడు, కానీ సరిపోదు. ఇలా బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఇస్తే మ్యాచ్లు గెలవలేరని ఇతనికి తెలుసు. ఇంకా సమర విక్రమ, అతని షాట్లు అయితే మంచిగా ఉంటాయి, కానీ అంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేదని చెప్పాలి. లాస్ట్ మ్యాచ్లో అతను కూడా ఇప్పుడు ఈ మ్యాచ్లో క్రూషియల్ అవుతాడని చెప్పాలి. అస్సలంక కెప్టెన్ అయితే బౌలింగ్ అదరగొట్టాడు, ఇంకా బ్యాటింగ్ ఈజ్ వెరీ బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. T20 సిరీస్లో గెలిపిలేకపోయినాడు, ఇక్కడైతే టై చేయించాడు, అదొక్కటే గ్రేట్నెస్ అని చెప్పాలి అస్సలంక కానించి. ఇంకా వెలంగి, అతనైతే మంచి బ్యాటింగ్ యంగ్స్టర్ భయ. మాన్నాడు చూస్తుంటే ట్రీట్ టు వాచ్. అదే ఫామ్ కంటిన్యూ చేయాలి, ప్రెజర్ పెట్టాలి టీమిండియా పైన అనేది ఆశిస్తాడు. ఇంకా అస్సారంగా, అతని పర్ఫార్మెన్స్ ఈస్ బ్యూటిఫుల్. బౌలింగ్లో అదరగొడుతున్నాడు, బ్యాటింగ్ కూడా కొన్ని క్యామియోస్ ఆడినాడని చెప్పాలి. అది కంటిన్యూ చేయాలి అని అనుకుంటాడు. ధనంజయ, అతనైతే బౌలరు, అతని కానించి వాళ్ళ టీం ఎక్స్పెక్ట్ చేయదు. అతను కొడితే తీసుకుంటారు, లేకపోతే బౌలింగ్లో రాణించాలని అనుకుంటారు. ఇంకా ఫెర్నాండో, అసిత ఫెర్నాండో, అతను కూడా మంచి బౌలరు, స్వింగ్ చేయాలి, కొద్దిగా వికెట్ తీస్తే వాళ్ళు అదే అనుకుంటారు. వాళ్ళ కానించి ఇనిషియల్గా రోహిత్ శర్మను అవుట్ చేయాలి, విరాట్ కోహ్లీనైనా అని అనుకుంటాడు. ఇంకా మహమ్మద్ సిరాజ్ వీళ్ళ దిక్కున్నాడు కదా, అతను కూడా బౌలరే, మంచిగా స్వింగ్ చేస్తున్నాడు. బోత్ ఎండ్స్ అనేది చెప్పాలి. అసిత, అతను కూడా బౌలరు, మంచిగా వేశాడని చెప్పాలి. ఇంకా జనిత్, అతను కూడా బాగా ఆడాడు, క్యామియో ఇన్నింగ్స్ 20 రన్స్ చేశాడని చెప్పాలి. ఇంకా ఇటుపక్కల ఇండియా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. హిట్ మ్యాన్ లాస్ట్ మ్యాచ్లో బాగా ఆడినాడు భయ. టీం అతను ఒక ఫ్లాట్ ట్రాక్లో ఆడినట్టు అనిపించింది. ఈ మ్యాచ్లో సేమ్ కంటిన్యూ చేయాలి, ఇంకా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని ఆశిస్తాడు, ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో కొలాప్స్ అయిపోతున్నారు. అందుకు
నేనే ఫినిష్ చేయాలని ఆశిస్తాడు. ఇంకా శుభ్మన్ గిల్ ఎక్కువ బాల్స్ తింటున్నాడు, రన్స్ చేయట్లేదు. వైస్ కెప్టెన్స్ ఇచ్చారు కదా, ఏమో ప్రెజర్గా ఫీల్ అవుతున్నాడో నాకు తెలియట్లేదు. చాలామంది ట్రోల్ చేస్తున్నారు, ఎందుకు ఇచ్చారు అతనికి వైస్ కెప్టెన్సీ, దానివల్ల ఓడిపోతుంది అనేది అంటున్నారు. ఇంకా ఇటుపక్కల విరాట్ కోహ్లీ టచ్లోనే ఉన్నాడు, కానీ 2 డ్రైవ్లు కొట్టి వెళ్ళిపోయినాడని చెప్పాలి. అది గూగులీ పడింది భయ, ఇంకా ఏం చేయలేం. దొరికిపోయినప్పుడు దొంగనే అంటారు, దొర అన్నారు. ఇంకా కేఎల్ రాహుల్ అతను కూడా ట్రోల్ చేస్తున్నారు ట్విట్టర్లో అయితే నేను చూశాను. 40 బాల్స్కి ఒక 4 కొట్టాడు, 25 రన్స్ చేశాడు, ఎందుకు పెట్టుకుంటున్నారని. దయచేసి ట్రోల్ చేయకండి కేఎల్ రాహుల్ని, ఎందుకంటే అతని పర్ఫార్మెన్స్ వెరీ గుడ్ అని చెప్పాలి. లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ నుంచి ఓడిఐ పర్ఫార్మెన్స్ వెరీ గుడ్, ఎందుకంటే 55 యావరేజ్ ఉంది మిడిల్ ఆర్డర్లో. అంత కన్సిస్టెన్సీగా ఒక్క మ్యాచ్తో జడ్జ్ చేయలేము ఏ ప్లేయర్ని, ఒక ట్రస్ట్ చేయాలి ఒక ప్లేయర్ని అంత పర్ఫార్మెన్స్ ఇచ్చాక. ఇంకా శివన్ దుబే కూడా మంచిగా ఆడినాడు భయ, అతను ఒక్క షాట్ కొట్టి గెలిపించింటే ఇంకా కాన్ఫిడెన్స్గా ఉండిందో. క్యామియో ఇన్నింగ్స్ ఆడినాడు బాగా, అదొక్కటే అని చెప్పాలి. శ్రేయస్ అయ్యర్ బ్యూటిఫుల్గా ఆడినాడు భయ, అంటే క్యామియో ఇన్నింగ్సేలే, అది కొద్దిగా షాట్లు బాగున్నాయని చెప్తున్నాను. ఇంకా అది రెక్టిఫై చేసుకోవాలని అనుకుంటాడు. అక్షర్ పటేల్ బ్యాటింగ్లో క్యామియో ఇన్నింగ్స్ ఆడినాడు, ఇంకా పెద్ద ఇన్నింగ్స్ ఆడాలి, టీంకి ఏం కావాలి, విత్ బాల్తో రాణించాలి అనుకుంటాడు. ఇంకా మహమ్మద్ సిరాజ్ అయితే మంచి ఫామ్ కనపరిచాడు, ఇంకా అదే కంటిన్యూ చేయాలని ఆశిస్తాడు మన టీమిండియా తరపున. ఇంకా హర్షదీప్ సింగ్ అతని పర్ఫార్మెన్స్ ఈస్ వెరీ గుడ్ అని చెప్పాలి, మంచి ఎకానమీ ఉంది. లాస్ట్ మ్యాచ్లో కొద్దిగా బ్యాటింగ్ వచ్చింది కదా, పెద్ద షాట్ కొట్టబోయి అవుట్ అయిపోయినాడు, దాని గురించి ఏం ట్రోల్ చేయడం అవసరం లేదు. ఇంకా ఖలీల్ అహ్మద్కి అయితే చోటు రాదని అనుకుంటున్నా, ఎందుకంటే గౌతమ్ గంభీర్ టచ్ చేస్తాడు, హర్షిత్ రాణాకు కూడా రాదు, రియాన్ పరాగ్ కూడా వస్తే రావచ్చు రాకపోవచ్చు, ఎందుకంటే మనకైతే 6th బౌలింగ్ ఆప్షన్లు ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలంటే పెట్టుకోవచ్చు. వాషింగ్టన్ సుందర్ అయితే బ్యాటింగ్లో చెప్పినంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేదని చెప్పాలి. ఈ మ్యాచ్లో రన్స్ చేయాలని కాంపిటీషన్ వస్తుంది, ఎందుకంటే జడేజా వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది, అప్పుడు చాలా ఇబ్బంది పడతాడని చెప్పాలి. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ పర్ఫార్మెన్స్ ఈస్ వెరీ గుడ్, విత్ బాల్తో బాగా రాణిస్తున్నాడు, బ్యాటింగ్ కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పాలి. ఇంకా 2 టీమ్స్లో ఏమైనా మార్పులు ఉంటాయంటే ఏముండవని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ శ్రీలంక ప్లేయింగ్ 11 చెప్తాను. పతుమ్ నిషంక, ఫిర్నాండో, కుశాల్ మెండిస్, సమర విక్రమ, అసలంక, జనిత్, ఇంకా వెలంగి, అసరంగ, ధనుంజయ, మహమ్మద్ సిరాజ్, ఫిర్నాండో, ఇది ప్లేయింగ్ 11. ఇంకా ఇండియా చెప్తాను. ఫస్ట్ రోహిత్ శర్మ ఫిక్స్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇంకా శివన్ దుబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, ఇది ప్లేయింగ్ 11. 2 టీమ్స్ అయితే ఆన్ ది పేపర్ టీమిండియానే అప్పర్ ఛాన్సెస్ ఉన్నాయి, కానీ శ్రీలంకని తక్కువ అంచనా వేస్తే టీమిండియా ఇబ్బంది పడుతుందని చెప్పాలి. ఇంకా ఎక్కువగా విన్నింగ్ ఛాన్స్ ఉన్న టీం వచ్చి ఇండియా. మీకేమైనా నచ్చింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు పెరుగుతుంది నా రీచ్, ప్లస్ ఒక ఆల్గారిథంని క్రాస్ చేయాలంటే మీ సపోర్ట్ కావాలి భయ. ఇంకా థ్యాంక్ యూ.